మిత్రులందరికీ శుభోదయం. విద్యాధనం యొక్క ప్రాశస్త్యాన్ని తెలిపేటువంటి పద్యాలలో నిన్నటి వరకు మనం 4 పద్యాలు, వాటి యొక్క భావాలు, వాటిపై కొద్దిగా వివరణ మనం తెలుసుకున్నాం. ఈ రోజు అందులో భాగంగా 5వ పద్యము, దాని యొక్క భావం, కొద్దిగా వివరణ తెలుసుకుందాం. ముందుగా పద్యం యథాతథంగా మీకోసం 3 సార్లు పఠనం, అనంతరం భావం యథాతథ పఠనం. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతః సుఖం. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతః సుఖం. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతః సుఖం. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మనం తెలుసుకుందాం. విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం అర్హతను పెంచుతుంది, అర్హత సంపదను తెస్తుంది, సంపద ధర్మానికి దారితీస్తుంది, ధర్మం మనిషికి నిజమైన సుఖాన్ని ఇస్తుంది అనేదే ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని మరికొద్దిగా వివరంగా తెలుసుకుందాం. నిజమైన విద్య మనిషిని అహంకారిగా కాకుండా వినయవంతుడిగా మారుస్తుంది. ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఎంత ఉందో అంత ఎక్కువగా అర్థమవుతుంది. అదే వినయానికి మూలం. వినయం ఉన్నవారిని అందరూ గౌరవిస్తారు. గౌరవం పొందిన వ్యక్తికి అవకాశాలు ఎన్నో వస్తాయి. అవకాశాలు అర్హతను నిరూపిస్తాయి. అర్హతతో సంపద వస్తుంది. అయితే సంపద మాత్రమే జీవిత లక్ష్యం కాదు. ఆ సంపదను సమాజ హితానికి ఉపయోగించినప్పుడు మాత్రమే ధర్మం ఏర్పడుతుంది. ధర్మంతో కూడిన జీవితం మనిషికి నిజమైన ఆనందాన్నిస్తుంది. ఈ పద్యం విద్య నుండి సుఖం వరకు సంపూర్ణ జీవన ప్రయాణాన్ని అద్భుతంగా వివరిస్తుంది. ఇంతకు మించిన జీవన పరమార్థం మనిషికి ఏం కావాలి చెప్పండి? ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము, దాని యొక్క భావము యథాతథంగా మరొక్కసారి మీకోసం. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతః సుఖం. ఈ పద్యం యొక్క భావం మరొక్కసారి మీకోసం. విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం అర్హతను పెంచుతుంది, అర్హత సంపదను తెస్తుంది, సంపద ధర్మానికి దారితీస్తుంది, ధర్మం నిజమైన సుఖాన్ని మనిషికి అందిస్తుంది అన్నదే ఈ పద్యం యొక్క భావం. ఎంత కష్టపడి చదువుకున్న వాళ్ళు కొన్ని సమయాల్లో విజ్ఞత మర్చిపోయి ప్రవర్తిస్తారు. చదువుకున్నోడు కన్నా చాకలోడు మేలు అని చెప్తూ ఉంటారు. అందుకే పెద్దలు విద్య మనిషిలో వినయాన్ని పెంపొందించాలి. ఆ వినయమే అతని యొక్క అర్హతను పెంచుతుంది. ఆ అర్హతే అతనికి డబ్బును సంపాదించి పెడుతుంది. అతను సంపాదించిన డబ్బు ధర్మం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. అలా నిజాయితీతో అతను చేసిన ధర్మమే అతనికి నిజమైన సంతృప్తిని, సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి విద్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఆ దారిలో అందరూ నడవాలని, రేపటి భావితరాలకు ఈ పద్యాన్ని చక్కగా మీరందరూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి విద్యాధనం యొక్క ప్రాశస్త్యాన్ని తెలిపే మరొక పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.